రైట్ తెలంగాణ స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఆదిలాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 6 ప్రాజెక్టులకి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 6,697 కోట్ల అభివృద్ధి పనులకి మోడీ శంకుస్థాపన చేశారు. రామగుండంలో 2వ థర్మల్ పవర్ యూనిట్ ని జాతికి అంకితం చేశారు. 70 కోట్లతో అంబారీ ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్ ని జాతికి అంకితం చేశారు. 491 కోట్లతో ఆదిలాబాద్ వేలా మధ్య NH 353 B పై 32.97 కిలోమీటర్ల మేర 2వ లైన్ హైవే విస్తరణ పనులకి శంకుస్థాపన చేశారు. దీంతో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు. తెలంగాణ కోసం వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని మోదీ అన్నారు. ఆదివాసీల ప్రగతి కోసం బీజేపీ సర్కార్ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కుటుంబ పార్టీని నమ్ముకోవద్దని, ఏక్ బార్ మోదీ సర్కార్ బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని కోట్లాది యువత పిల్లలే తన కుటుంబమని మోదీ అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఇంటిని వదిలిపెట్టి ఓ లక్ష్యం కోసం బయలుదేరానని మోదీ అన్నారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశానని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేయాలని చూస్తోందని తెలిపారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎల్ఆర్ఎస్ వద్దని కోర్టుకు వెళ్లారని కేటీఆర్ తెలిపారు. గతంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడెందుకు అదే పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. కేసీఆర్ ప్రచారం కోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ నెల 12న కరీంనగర్ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పాటు కేసీఆర్ పర్యటించనున్నారు. బహిరంగ సభలతో పాటు కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త ఒకరి హత్యకి దారితీసింది. బోధన్లోని బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ అనే విద్యార్థిని 6 ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు గాంధారి మండలం తిప్పారి తండా పోలీసులుగా గుర్తించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రాత్రి లిషి పోలీసులు ఎదుట విచారణకి హాజరైంది. డ్రగ్స్ కేసులో లిషి A8 గా నిందితురాలిగా ఉంది. యూరిన్, బ్లడ్ శాంపిల్స్ సేకరించి శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. 4 రోజుల క్రితం తన సోదరి కనిపించడం లేదని లిషి సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి లిషి పోలీసుల విచారణకు హాజరయ్యారు. వనపర్తి జిల్లా కొత్తపేట జాతీయ రహదారి NH 44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలయ్య దర్గా సమీపంలో ఎట్టిగా కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 చనిపోగా హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మరో చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మొత్తం 5కి చేరింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. మిగతా 6గురికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని 108లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బళ్ళారి నుంచి హైదరాబాద్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. కుకట్పల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బైక్ ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఆల్విన్ కాలనీలోని తులసివనం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారు ఒక్కసారిగా పల్టీ కొట్టి రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యని బండరాయితో తలపై మోదీ హత్య చేశాడు ఓ భర్త. భార్య కవితపై అనుమానంతో నిద్రిస్తూ ఉండగా బండరాయితో తలపై మోదీ హత్య చేశాడు. హత్య చేసిన అమృత్ సాహు. దీంతో కవిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసిన మైలార్దేవ్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అమృత్ సాహు పోలీసుల అదుపులో ఉన్నారు. హైదరాబాద్ బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయనకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రేపు మోదీ పర్యటించనున్నారు. రేపు ఉదయం జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అణువణువుని ఎస్పీజీ అధికారులు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఐటీ హబ్కి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జిల్లా అధికారులు పరిశీలించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సుమలత రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు. వీరందరూ గాంధీ భవన్ లో కాంగ్రెస్ లోకి చేరారు. హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్ లో వ్యాయామ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో పీటీ పోస్టులకు కేవలం 182 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా తమకి న్యాయం జరగట్లేదని వాపోయారు. ఒక క్రీడాకారుడు ఎదగాలంటే వ్యాయామ టీచర్ ప్రాధాన్యత ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టేకుమట్ల జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ సహకారం కోసం బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లుగా రాజీనామా లేఖలో తెలిపారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు. అలాగే నేడు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం ఇచ్చారు. ములుగు జిల్లా ఘట్టమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘట్టమ్మ ఆలయంపై హక్కులు తనవేనంటూ ఆదివాసీ నాయక పోర్ట్ పూజా అధికారులు, ముదిరాజు కులస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకోగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణతో ఆలయం వద్దకి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. మార్చి 8వ తేదీన 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాల ద్వారా పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న అవాంఛనీయ దాడులకి, రాజ్య హింసకి వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడిదారీ విధానాల్ని, పితృస్వామిక భావజాలాన్ని పెంచి పోషిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లు వాగులోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకునేందుకు నారాయణఖేడ్ నుంచి రామమందిర యాత్ర ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకి అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకునేందుకు నారాయణఖేడ్ నుంచి 200 మంది రామభక్తులు బయలుదేరారు. ప్రత్యేక బస్సుల ద్వారా అయోధ్య చేరుకుని బాలరాముణ్ణి దర్శించుకోనున్నట్లుగా భక్తులు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 200 మంది భక్తులకి ఈ సదుపాయం ఉందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని టంగుటూరులో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక 3 పిల్లల్ని చంపి అనంతరం తండ్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. మృతుడు రవి గత కొంతకాలంగా స్కీమ్ల పేరుతో 1000కి 3000, లక్షకి 5 లక్షలు వస్తాయని డబ్బులు కట్టించినట్లుగా పోలీసులు తెలిపారు. డబ్బులు కట్టిన వారు అడుగుతూ ఉండటంతో డబ్బులు రాకపోవడంతో ఏం చేయాలో తోచగా రవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.